హలో గైస్, వెల్కమ్ టు ఆర్వి ఎక్స్ప్లెయిన్స్. ఈ రోజు ఒక బ్యూటిఫుల్ డ్రామాని తీసుకొచ్చాను. ఈ డ్రామా మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. సో ఫుల్ వీడియో చూసి ఎక్కడ యాడ్స్ స్కిప్ చేయకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని ఒక కమెంట్ కూడా పెట్టేసేయండి. ఇంకా లేట్ చేయకుండా డ్రామాలోకి వెళ్ళిపోదాం. డ్రామా స్టార్టింగ్ లో మనకి హీరోయిన్ షావో నీళ్ళలో మునుగుతుంటే మన డ్రామా హీరో అయిన యాన్షన్ ఆమెను కాపాడడం చూపిస్తారు. అదే టైంలో ఆ నీళ్ళలో రాంగ్ అనే అమ్మాయి కూడా మునిగిపోతూ ఉంటుంది. బట్ ఇద్దరు మునిగిపోతున్నప్పుడు షావ్ ఫియాన్సీ అయిన ఫెంగ్ అనే పర్సన్ హీరోయిన్ ని కాపాడకుండా రాంగ్ ని కాపాడుంటాడు. అది చూసి ఊళ్ళో వాళ్ళంతా గుసగుసలాడుకుంటారు. ఫెంగ్ షావు ఫియాన్సీ కదా, ఆమెను వదిలేసి రాంగ్ ఎందుకు కాపాడాడు? ఇక ఈ యాన్షన్ ఎవరి విషయాల్లో వేలు కూడా పెట్టడు, ఎప్పుడు సైలెంట్ గా గొడవలు పడుతూ ఉంటాడు. అలాంటోడు ఈ రోజు షావుని కాపాడాడు అని అనుకుంటూ ఉన్నప్పుడే షావుకి సోయి తెప్పించడం కోసం యాన్ సిపిఆర్ ఇస్తుంటాడు. అంటే మౌత్ టు మౌత్ సిపిఆర్ ఇస్తున్నాడులేండి. ఆ ప్రాసెస్ లో షావుకి మెలకు వస్తుంది. బట్ ఆమెకు తెలియకుండానే యాన్ ని ప్యాషనెట్ గా కిస్ చేస్తూ ఉంటుంది. యాన్ షాక్ అయ్యి కళ్ళెల్ల పెడుతుంటాడు. అప్పుడే షావుకు ఒక విషయం రియలైజ్ అవుతుంది. ఆమె తన రియల్ లైఫ్ లో చనిపోయి రీబోర్న్ అయిందని. అది కూడా తను ఎప్పుడో చదివిన ఒక ఓల్డ్ నావెల్ లో. ఈ నావెల్ లో షావ్ ఒక నెగటివ్ సపోర్టింగ్ క్యారెక్టర్ అన్నమాట. పైగా కొంచెం మెంటల్ కూడా ఉంటుంది, అంటే రియల్ మెంటల్. అలా ఒక్కొక్కరిని చూస్తున్నప్పుడు యాన్ వైపు చూడగానే అతను కూడా ఆమె వైపే చూస్తుంటాడు. ఇద్దరి కళ్ళు ప్లస్ అవుతాయి. అదే టైంలో బుట్టలో ఉన్న కోడి పుంజు పారిపోతుంటే మనోడు ఒంటి చేత్తోనే దాన్ని మెడకాయ పట్టుకొని బయటికి పారిపోని కూడా కాపాడడంతో ఆవిడ ఇంప్రెస్ అయిపోతుంది. ఇక థ్యాంక్ యూ చెప్పి వెనక్కి తిరిగి తన ఫియాన్సీ దగ్గరికి వెళ్తుంది. అక్కడ ఈ రాంగ్ అతన్ని బల్లి కరుచుకొని ఓవర్ యాక్షన్ చేస్తూ ఉంటే షావో ఫెంగ్ ని చూస్తూ బాగా కౌగిలించుకుంటున్నారే, నీకు బాగా నచ్చినట్టుంది కదా అని అడిగితే ఫెంగ్ కవరింగ్ చేస్తూ అయ్యో నువ్వు చాలా దూరంలో ఉన్నావని నిన్ను కాపాడలేకపోయాను, ఇప్పుడు నీకు ఓకేనా అని అంటుంటే ఈ రాంగ్ ఏమో తను ఇంకా గట్టిగా పట్టుకుంటూ నాకు చాలా భయంగా ఉంది అని ఓవర్ యాక్షన్ చేస్తుంటే షావో మాత్రం ఆంటీ నీకెందుకు భయం అవుతుంది, బతికి బట్ట కట్టావుగా అని అంటే ఆ రాంగ్ ఏయ్ నోరు మూసుకో, నీకు మేనర్స్ లేదా, నేను నీ ఆంటీని కాదు అని అరుస్తుంది. షావు కూడా అది కాదు కానీ అసలు నీకు భయం దేనికి, నీళ్ళలో పడినందుక లేక నా ఫియాన్సీని కౌగలించుకుంటున్నందుక అని కావాలని అడిగితే రాంగ్ కవర్ చేస్తూ షావు నీకేదో మిస్అండర్స్టాండింగ్ అయ్యింది అని అంటే షావు ఇప్పుడు అర్థమైంది, భయం వేసినప్పుడు ఒక మగాన్ని హక్ చేసుకుంటే భయం పోతుంది కదా, అందుకే కదా అతని గట్టిగా వాటేసుకున్నావు అని అంటూ అక్కడున్న అంకుల్స్ ఆంటీలను అడుగుతుంది. మీరే చెప్పండి, పెద్దగా నాకు ప్రపంచం గురించి తెలియదు కానీ మీకు భయం వేసినప్పుడు ఇలా ఒక పర్సన్ హక్ చేసుకుంటే అది ప్రశాంతతనిస్తుందా అని అడిగితే ఆ జనాలు కూడా రాంగ్ పై విరుచుకుపడతారు. ఛీ నువ్వెంత సిగ్గులేందానివి, వేరే ఆడవాళ్ళ మగాలని ఇలా హక్ చేసుకుంటున్నావు, అంతగా హక్ చేసుకోవాలనుకుంటే నీ మగాని చేసుకో అని తిడతారు. ఈ ఫెంకి సిగ్గిపోయినట్టు అనిపించి వెంటనే రాంగ్ ని విడిపించుకొని షావు దగ్గరకు వచ్చి నువ్వు అనుకునేంత ఏం లేదు, నాకు ఆమెతో అసలు ఎలాంటి సంబంధం లేదు, నేను ఒక పెద్ద బొప్పిగాన్ని అని అంటుంటే షావు ఆమె ఏం చేయాలని చూస్తుందో ఊరంతా అర్థమవుతుంది కానీ పెద్ద గుడ్డోడివైన నీకు మాత్రం అర్థం కావట్లేదా అని అడిగేసరికి జనాలు కూడా రాంగ్ ని చాలా గలీజ్ గా తిడతారు. అన్ని మాటలు విని తట్టుకోలేక మేడం గారు టింగ్ అని తల తిరిగి పడిపోయినట్టు యాక్టింగ్ చేస్తుంది. అయ్యో నాకు తల తిరిగిపోతుంది అని పడిపోతుంటే అది చూసి షావు ఈ దొంగము కొన్ని నా ముందే ఓవర్ యాక్షన్ చేస్తుంది అనుకుని తను కూడా యాక్టింగ్ చేద్దాం అనుకుని తల తిరిగి పడిపోతున్నట్టు చేస్తుంది. బట్ నిజంగానే పడిపోతుంటే మన హీరో గారు ఎక్కడ పడి చేస్తుందని వచ్చి పట్టుకుంటాడు. అలా వాళ్ళిద్దరు కళ్ళు ప్లస్ అయ్యి ఆ మూమెంట్ లోనే మళ్ళీ ఆమె కళ్ళు తిరిగి పడిపోతుంది. తెరిచి చూసేసరికి ఇంట్లో ఉంటుంది. ఆమె గ్రాండ్ మా ముగ్గురు ఆంటీలు ఆమె బెడ్ దగ్గర కూర్చొని స్పృహలోకి రావడం కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. షావో కళ్ళు తెరవగానే గ్రాండ్ మా ఒక ఆంటీ త్వరగా రికవర్ అవ్వాలని ఆమెకు చూపిస్తారు. మిగతా ఇద్దరిని చూసి మాత్రం షావో నావెల్ ని గుర్తు తెచ్చుకుంటుంది. ఈ ఇద్దరు ఒరిజినల్ షావోని బాగా టార్చర్ పెట్టేవారంట. కానీ ఇప్పుడు నేను ఒరిజినల్ షావో బాడీలోకి వచ్చాను కాబట్టి నన్ను బుల్లి చేసిన వీళ్ళకి దెత్తడి పోచమ్మ గుడి చేసి చూపిస్తా అని ఫిక్స్ అయ్యి వెంటనే ఆ థర్డ్ ఆంటీ నిల్లిస్తూ ఆంటీ నా ఫియాన్సీ ఫ్యామిలీ నాకు మ్యారేజ్ గిఫ్ట్ గా 60 గుడ్లు పంపారు కదా, అందులో 30 గుడ్లు ఎలా నొక్కేశావు, చుట్టానవని నీకు మ్యారేజ్ బ్రోకర్ గా పెడితే నీ స్వార్థం కోసం 30 గుడ్లు నొక్కేస్తావా, వెంటనే వెళ్లి ఆ గుడ్లను బయటకు కూడా తీస్తుంది. ఫోర్త్ ఆంటీ అది చూసి తెగ నవ్వుతూ ఉంటే ఈ థర్డ్ ఆంటీకి పిచ్చ కోపం వచ్చి ఏంటే తెగ ఇకిలిస్తున్నావు, నువ్వు మాత్రం తక్కువ, షావుకు పెళ్ళయ్యాక ఆమె ఉద్యోగం నీ కూతురికి ఇప్పించాలని ప్లాన్ చేస్తున్నావు కదా అని చెప్పడంతో ఆ ఇద్దరు ఒకరిపై ఒకరు కొట్టుకుంటూ గుట్టు బయటకి ఇప్పుతారు. గ్రాండ్ మా అరిచి ఇద్దరు గొడవ ఆపండి, షావు ఒంట్లో బాలేదని మీరిద్దరు అడ్వాంటేజ్ తీసుకుంటున్నారా అని అంటుంది. అప్పుడు షావో గ్రాండ్ మా నా గురించి వరీ అవ్వకండి, నీళ్లలో నుంచి బయటపడినప్పటి నుంచి నాకు మొత్తం సెట్ అయిపోయింది, నా దొబ్బిన చిప్పును రీప్లేస్ చేసుకుని నా పిచ్చిని పూర్తిగా తగ్గించుకున్నాను అని గుడ్ న్యూస్ చెప్పడంతో వాళ్ళిద్దరు ఫుల్ హ్యాపీ అయిపోతారు. కానీ షావో ఆంటీ మాత్రం ఫెంగ్ ఫ్యామిలీ
ఫ్యామిలీలోకి పిల్ల వెళ్ళడం మంచిది కాదు. వాళ్ళు ఫెంగ్ ఎక్స్ వైఫ్ తో రోజంతా పనులు చేయించి చంపేశారు. పైగా అతనికి 2 పిల్లలు తల్లిదండ్రులు కూడా ఉన్నారు. ఆ పనులన్నీ షావు నెత్తిపైన పడతాయి. అందుకే ఈ సంబంధం క్యాన్సిల్ చేయడం బెటర్ అని అంటుంది. కానీ షావు అంటే ఇష్టమైన ఒక ఆంటీ ఉంటుంది కదా, ఆవిడ వెంటనే ఫెంగ్ ఫ్యామిలీలోకి ఇది వెళ్ళడం మంచిది కాదు. వాళ్ళు ఫెంగ్ ఎక్స్ వైఫ్ తో రోజంతా పనులు చేయించి చంపేశారు. పైగా అతనికి 2 పిల్లలు తల్లిదండ్రులు ఉన్నారు. ఆ పనులన్నీ షావు నెత్తిపైన పడతాయి. అందుకే ఈ సంబంధం క్యాన్సిల్ చేయడం బెటర్ అని అంటే అది విన్న థర్డ్ ఆంటీ, ఎట్లా క్యాన్సిల్ చేస్తారు? క్యాన్సిల్ చేస్తే ఆ 30 గుడ్లు తిరిగిచ్చేయాలి కదా, అస్సలు కుదరదు అని అంటే షావు అంటే ఇష్టమైన ఆంటీ చెప్తుంది, ఆ గుడ్లు నాకు ఇచ్చారు, అవి నావి. అయినా వాళ్ళ అబ్బాయి అనారోగ్యంతో ఉన్నప్పుడు మనం 40 గుడ్లు ఇచ్చాం, వాళ్ళు ఇంకా రీపే చేయలేదు, వెళ్లి నిలదీయాలి అని అనడంతో గ్రాండ్ మా కూడా వాళ్ళిద్దరిని తిట్టి పంపించి, షావో ఇప్పుడే కోలుకుంది, నోరు మూసుకొని బయటికి నడువురే, గొడవ చేయకుండా పోనే అని తోలేస్తుంది. ఆ ఇద్దరు ఆంటీలు వెళ్తూ, వామ్మో ఈ పిచ్చిది తెలివైంది అయిపోతే ఇక దీన్ని ఎలా పిచ్చిదానిలో వాడేసుకోవాలి అని ఒకరు బాధపడుతుంటే, దీని జాబ్ ఎలా కొట్టేయాలో అని ఇంకొకరు బాధపడుతుంటారు. ఆ తర్వాత గ్రాండ్ మా వెళ్లిపోయాక షావోని చిన్నప్పటి నుంచి ప్రేమగా పెంచిన ఆంటీ ఉంటుంది కదా, ఆమె చెప్తుంది, నేను వెళ్లి ఇప్పుడే ఆ ఫ్యామిలీతో పెళ్లి సంబంధం క్యాన్సిల్ చేసేస్తాను అని అంటే షావో, మమ్మీ మీరేం చేయకండి, నా దగ్గర ఒక మాస్టర్ ప్లాన్ ఉంది. ఆ ఫెంగ్ గాడే నా దగ్గరకు వచ్చి పెళ్ళొద్దని చెప్తాడు, అతను గిల్టీగా ఫీల్ అయ్యి మనకు పెద్ద మొత్తంలో కాంపెన్సేషన్ కూడా ఇచ్చేలా చేస్తాను అని చెప్పడంతో వాళ్ళమ్మ తెగ మురిసిపోయి, అయ్యో నా కూతురు ఎంత తెలివైందో అని అనుకుంటుంది. నెక్స్ట్ డే మార్నింగ్ షావో ఇంకా పడుకునేసరికి థర్డ్ ఆంటీ వచ్చి ఆమె నిద్ర లేపుతూ, ఏంటే ఇంకా పడుకునే ఉన్నావు, లే పైగా ఈ బట్టలేంటి ఇలాంటి వేసుకున్నావు, పెళ్లి కావాల్సిన దానివి ఇలానేనా బిహేవ్ చేసేది అని ఆమె లేపడానికి ట్రై చేస్తుంది. షావో నిద్ర లేచి, థర్డ్ ఆంటీ మీరు నన్ను కాదు తిట్టేది, ఆ రోంగ్ దగ్గరికి వెళ్లి మన వస్తువులు మనం తిరిగి తెచ్చుకోవాలని మీకు అనిపించట్లేదా అని అడిగితే ఆమె డౌట్ వచ్చి, దేని గురించి మాట్లాడుతున్నావు అని అంటే షావో, ఆమె నా ఫియాన్సీని నా నుంచి లాక్కోవడానికి ట్రై చేసింది, ఇందులో విక్టిమ్ మన ఫ్యామిలీయే, మన ఫ్యామిలీకి ఇదొక మంచి ఆపర్చునిటీ కదా, దీన్ని వాడుకోవాలి అని చెప్తే ఆంటీ, నిజమేనే నువ్వు ఇంత ముందు పెద్ద పిచ్చిదానివి కదనే, ఇప్పుడు స్పృహొచ్చాక తెలివితో పాటు నువ్వు షార్ప్ కూడా అయిపోయావే అని అంటే షావో, ఆమె కుతకడానికి బట్టలేసి టైం వేస్ట్ చేయకుండా ఉండడం మంచిదాంటీ అనగానే ఆమె ఒప్పుకొని, సరే నేను గ్రాండ్ మాతో కలిసి నీకు న్యాయం చేయడానికి వెళ్తాను, కానీ నువ్వు ఇక్కడే ఉండి బట్టలు ఉతికి ఇల్లు తూడ్చు అని అంటుంది. షావో, ఆంటీ నా కోసం వెళ్తున్నట్టు మీకేమైనా ఫీలింగ్ ఉంటే మానేయండి, నేను సెకండ్ ఆంటీని పంపిస్తాను, కానీ అక్కడ నాకు వచ్చే వాటిలో మీకు ఒక్క పైసా కూడా షేర్ ఇవ్వను, అంతా ఆవిడకి ఇచ్చేస్తాను అని చెప్తే ఆంటీ కంగారు పడి, వద్దొద్దులే నేనే వెళ్తాను అని అంటే షావో, మీరే వెళ్తారా, మరి ఈ బట్టలు ఉతకడం ఇల్లు తూడవడం సంగతి ఏంటి అని అడగగానే ఆంటీ, అవేమి నువ్వేం చేయనవసరం లేదే, నేనే చేస్తాను, నువ్వు ప్రశాంతంగా పడుకో అని అంటే షావో అంతటితో ఊరుకుంటుందా, అది సంగతి, మీరు వెళ్తూ డోర్ క్లోజ్ చేసి వెళ్ళండి ఆంటీ, అప్పుడే నేను అనారోగ్యంతో ఉన్నట్టు నటించగలను, మీరు కూడా అక్కడ నేను ఎంత సీరియస్ గా ఉన్నానో చెప్పొచ్చు అని అంటుంది. ఆమె వెళ్లిపోయాక షావో ఆ నోవెల్ లో ఈమె పాస్ట్ ని గుర్తు తెచ్చుకుంటుంది. నోవెల్ స్టోరీ ప్రకారం షావో పిచ్చిది, రాంగ్ కి కూడా ఒక పిచ్చి కొడుకు ఉంటాడు, వీళ్ళిద్దరికి పెళ్లి ఫిక్స్ అయిపోయి ఉంటుంది. కానీ రాంగ్ కొడుకు మాత్రం జబ్బుతో చనిపోయాక రాంగ్ తనని తిండి కూడా పెట్టకుండా బాగా టార్చర్ చేసేది. అందుకే ఇప్పుడు షావో ఫెంగ్ ఇంకా రాంగ్ ఇద్దరికి గట్టిగా బుద్ధి చెప్పాలని డిసైడ్ అయి ఉంటుంది. ఇంకో పక్క రాంగ్ ఏమో బాగా రెడీ అయ్యి మంచి ఫుడ్ ప్రిపేర్ చేసి ఫెంగ్ ని ఇంటికి పిలిపిస్తుంది. అతని ఇంటికి వచ్చి, ఏంటి పిలిచావు, ఏదైనా పనుందా అని అడగగానే రాంగ్ అతని రూమ్ లోకి తీసుకెళ్లి పక్కన కూర్చోబెట్టుకుని కావాలని అతనికి అతుక్కుపోయి, నిన్న నన్ను కాపాడావు కదా థ్యాంక్స్ చెప్దామని అని అంటూ అతనికి దగ్గరగా జరిగి తన షర్ట్ బటన్స్ ఓపెన్ చేసేస్తుంది. ఫెంగ్ ఏమో నెర్వస్ అవుతుంటే ఆమె అతని చెస్ట్ ని పట్టుకోబోతుంది. అప్పుడు అతను ఆమె చేతిని గట్టిగా పట్టుకుని ఆపి, నువ్వేం చేస్తున్నావు అని అడిగితే రాంగ్, నాకు తెలుసు నీకు కూడా నేనంటే ఇష్టమే కదా అని అంటూ అతను ఒక్కసారిగా కిస్ చేయడం స్టార్ట్ చేస్తుంది. దాంతో ఫెంగ్ తన షర్ట్ కూడా మొత్తం తీసేసి చాలా ప్యాషనెట్ గా ఇద్దరు రొమాన్స్ చేసుకోబోతుంటారు. బట్ ఎగ్జాక్ట్ టైమ్ లో రాంగ్ ఇంటి బయట షావో ఆంటీ గ్రాండ్ మా గట్టి గట్టిగా అరుస్తూ పిలుస్తూ ఉంటే వీళ్ళిద్దరు దెబ్బకు దడుచుకొని ఆ ఫెంగ్ ని కిటికీలో నుంచి బయటికి పంపించేస్తుంది. ఇటు బయట షావో థర్డ్ ఆంటీ గట్టి గట్టిగా అరుస్తూ ఊళ్ళో వాళ్ళని పోగేస్తుంది. ఓలమ్మో ఓలప్పో, ఈ రోంగు నా పిచ్చి మేనకోడలి ఫియాన్సీని దొప్పేసింది, నిన్న ఆ ఫియాన్సీ గాడు నా మేనకోడల్ని కాపాడకుండా ఈ రోంగ్ ని కాపాడాడు, దాని వల్ల నా మేనకోడలి షావో తీవ్రమైన మనస్తాపానికి గురైంది. ఇప్పుడు కోపంలో ఆమెకి ఎంత విపరీతమైన జ్వరం వచ్చిందో తెలుసా, తినలేక పడుకోలేక ఏడవలేక కనీసం బెడ్ మీద నుంచి కూడా లేవలేకపోతుంది అని కింద కూర్చొని ఏడుస్తూ డ్రామాలాడుతూ ఉంటారు. అది విన్న రాంగ్ బయటకొచ్చి, ఏయ్ ఏంటిది పొద్దున్నే కుక్కల హడావిడి, ఏం హంగామా చేస్తున్నారు, నిన్న మీ షావో కావాలనే స్పృహ తప్పి పడిపోయింది, అయినా అపశకునం దాని వల్లే, నా కొడుకు చనిపోయాడు, ఆ సెటిల్మెంట్ ఇంకా కాలేదు అని అరుస్తుంటే వెంటనే గ్రాండ్ మా కూడా ఏడుపు నాటకం స్టార్ట్ చేసి, ఉసే రాక్షసిదానా, ఈ రాక్షసేనండి ముందు నా మనవరాల్ని బుల్లి చేసింది, ఇప్పుడు ఆమె ఫియాన్సీని లాక్కుంటుంది, దీనికి ఎంత సిగ్గులేదో చూడండి, ఇన్ని తప్పులు చేసింది కాక
మా ఫ్యామిలీ పైన నిందలేస్తోంది అని చుట్టుపక్కల జనాలందరికీ చెప్తుంది. అలా చెప్తున్న గ్రాండ్ మా ఒళ్ళు నొప్పులు వస్తున్నట్టు, అయ్యో నా నడుము నా మోకాళ్ళు ఒకటే నొప్పులు పుడుతున్నాయి. ఈ ముసలి వయసులో నా పిచ్చి మనవరాల్ని చూసుకోలేక చచ్చిపోతున్నాను. దానికి తోడు వీళ్ళ టార్చర్ ఒకటి అని డ్రామా కంటిన్యూ చేస్తూనే ఉంటారు. రాంగ్ మనసులో వీళ్ళని ఇలా వదిలేస్తే నా ఇమేజ్ పాడవుతుంది, మున్ముందు నా ప్లాన్స్ అన్ని దెబ్బతింటాయి అని ఆలోచించి ఆ ఆంటీని సైలెంట్ చేయబోతుంది. సరేలే మనం సెటిల్ చేసుకుందాం, ఏం కావాలి మీకు అని అడిగితే ఆవిడ వెంటనే వాళ్ళ డిమాండ్స్ చెప్తుంది. మాకొక బుట్ట గుడ్లు, 2 ప్యాకెట్ల పిండి, అలాగే షావో పెళ్లి కోసం 40 యువాన్లు తిరిగిచ్చేయాలి అని అడుగుతుంది. అది విన్న దానికి పిచ్చ కోపం వస్తుంది. ఏంటి, బుట్ట గుడ్లు, 2 ప్యాకెట్ల పిండి? ఆహా, బాగుంది సంబడం. పైగా 40 యువాన్లు ఇచ్చేయాలట. నీ మనవరాలు పెద్ద తిక్కులాడి ఈరక్కని ఇచ్చేస్తామన్ని అని అంటే ఆంటీ, ఇవన్నీ ఇవ్వకపోతే మేము ఇక్కడ నుంచి కదిలేదే లేదు, ఈ హంగామా కూడా ఆపేదే లేదు అని బెదిరిస్తూ ఇంకా గట్టిగా ఏడుస్తుంది. చూడండి మమ్మల్ని ఎలా ఏడిపిస్తున్నారో అని జనాల్ని రప్పిస్తుంది. దాంతో రాంగ్ ఒప్పుకొని సరేలే తెచ్చిస్తాను అని ఒక బుట్ట గుడ్లు, పిండి, డబ్బులు తెచ్చి ఇవ్వగానే వాళ్ళు హ్యాపీగా వెళ్ళిపోతారు. రాంగ్ అక్కడున్న జనాలపై అరుస్తూ, ఏం చూస్తున్నారు, నడువురిక్క నుంచి అని తోలేస్తూ మనసులో ఈ షావు ఎంతకాలం షో ఆఫ్ చేస్తుందో చూస్తాను అని కోపంతో రగిలిపోతుంది. ఆ తర్వాత సీన్ లో యాన్ తన ఇంట్లో ఏదో చెక్క బొమ్మలు తయారు చేస్తూ ఉంటాడు. అప్పుడే వాళ్ళ అమ్మ వచ్చి షావో ఫ్యామిలీ ఆ రూమ్ కి ఎలా బుద్ధి చెప్పారో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తుందన్నమాట. కానీ అతను మాత్రం ఆ చెక్క బొమ్మ తయారు చేస్తూ ఉంటే ఆవిడ, నీకు చాలా టాలెంట్ ఉందిరా, రేపొద్దున పుట్టే పిల్లలకు కూడా ఇలానే బొమ్మలు తయారు చేసి ఇవ్వు అని అంటే యాన్, నేను చేసిను అని అంటే వాళ్ళమ్మ, అయినా నువ్వేంట్రా ఎప్పుడు పెళ్ళం పిల్లలు వద్దు అని అనుకుంటున్నావు, కొంపదీసి నీకెవరన్నా అంటే ఇష్టమా అని అడిగితే ఆ మాట వినగానే యావుకి ఇమ్మీడియట్ గా షావో ఇంతకు ముందు కిస్ చేసింది కదా, ఆ సిచ్యువేషన్ గుర్తొస్తుంది. వెంటనే తాను కంట్రోల్ చేసుకోవడానికి బావి దగ్గర నీళ్లు తోడుకుంటూ స్నానం చేస్తుంటాడు. తన తడిసిన బనియాన్ని పిండుకుంటూ షర్ట్లెస్ ఉంటాడు. ఎగ్జాక్ట్ టైం కి షావో కూడా అక్కడికి నీళ్ల కోసం వస్తుంది. ఆమె అతన్ని అలానే చూస్తూ ఉంటే మనోడు కూడా ఒక్కసారిగా చూసేస్తాడు. నెర్వస్ అయిపోయి ఇమ్మీడియట్ గా బనియన్ వేసుకుంటాడు. షావో అతని దగ్గరకు వచ్చి స్మైల్ ఇస్తూ, నిన్న కాపాడినందుకు థ్యాంక్స్ అని అంటే అతనేం మాట్లాడకపోయేసరికి ఆమె, సరే నీళ్లు తోడుకుంటాను అని అంత పెద్ద బకెట్ ని ఆ బావిలోకి వేసి నీళ్లు తోడడానికి ట్రై చేస్తుంది. కానీ బరువు ఎత్తలకి ఇబ్బంది పడుతుంటే మనోడు వెంటనే వెనక నుండి వచ్చి ఆమెను పట్టుకుని హెల్ప్ చేస్తాడు. అది బకెట్ లా లేదు, గంగాలల్లా ఉంది. ఆ బకెట్ గంగాలాన్ని లేపబోతుంటే పాపం లేపలేక కింద పడిపోబోతుంది. దాంతో యాన్ మళ్ళీ ఆమెను పట్టుకుంటాడు. ఇద్దరి కళ్ళు ప్లస్ అవుతాయి. అతన్నంత దగ్గరగా చూసేసరికి షావో మనసులో, వీడు ఎంత హ్యాండ్సమ్ గా ఉన్నాడు, వీడితో ఒక నైట్ స్పెండ్ చేసినా నాకు ఎలాంటి నష్టం లేదు అని అనుకుంటూ ఉంటే మనోడు ఈలోపే ఆ కళ్ళను మైనస్ చేసి దూరంగా జరిగిపోయి వెళ్ళబోతుంటాడు. బట్ షావో ఒక్కసారిగా వెనక్కి లాగి అతనికి చాలా క్లోజ్ గా వస్తుంది. పాప మనోడు నెర్వస్ అయిపోయి వెనక్కి జరుగుతుంటే షావో డైరెక్ట్ గా అతన్ని కిస్ చేస్తుంది. అలా ప్యాషనెట్ గా కిస్ చేస్తున్నప్పుడు మనోడు ఒక్కసారిగా ఆగి, నువ్వు నన్ను కిస్ చేసావు అంటే ఇక నుంచి నేను నీ వాన్నే, నా రెస్పాన్సిబిలిటీ నువ్వే తీసుకోవాలి అని ఒక్కసారిగా ముందుకొచ్చి ఒళ్ళో కూర్చుని ఆమెను దగ్గరకు లాక్కొని ప్యాషనెట్ గా కిస్ చేస్తాడు. ఆ బావిపై నుండి లేచి ఆమెను ఎత్తుకొని ఇద్దరు చాలా ప్యాషనెట్ గా కిస్ చేసుకుంటూ ఉంటారు. కట్టు నెక్స్ట్ సీన్ లో షావో అక్కడి నుంచి వెళ్లిపోతుంది. యాన్ ఫ్రెండ్ అక్కడికి వస్తాడు. అతను షావో గురించి ఒక్కటే పొగుడుతుంటాడు. రే, ఆ షావోకి పిచ్చి తగ్గినప్పటి నుంచి చాలా నీట్ గా స్నానం చేసి ఎంత అందంగా రెడీ అవుతుందో చూసావా, చాలా ప్రెటీగా ఉంది అని మాట్లాడుతూ మాటల్లో ఫెంగ్ షావోలో పెళ్లి డేట్ ఫిక్స్ చేశారంట, ఇప్పుడే వాళ్ళ ఫ్యామిలీస్ మాట్లాడుకోవడం విన్నాను అని చెప్తాడు. దాంతో యాన్ పిచ్చ ఫ్రస్ట్రేట్ అవుతాడు. అంటే ఇందాక నాకు షావోకి మధ్య జరిగింది ఆమెకు అసలు మ్యాటర్ కాదా అని ఇమ్మీడియట్ గా బయలుదేరతాడు అని అనుకుంటూ ఇంట్లోకి వస్తుంది. ఇంట్లోకి రాగానే ఆంటీ డోర్ క్లోజ్ చేస్తూ ఆమెపై పిచ్చ కోప్పడుతుంది. ఇంట్లో అందరూ పనులు చేస్తూ ఉంటారు, నువ్వేమో అందంగా రెడీ అయి ఊరి మీద పడి తిరుగుతున్నావా, నువ్వు కూడా ఇంట్లో ఏదో ఒక పని చేయాలి, అసలు ఎందుకు అంత వీక్ గా కనిపిస్తున్నావో తెలుసా, ఏ పని చేయకపోవడం వల్లే, ఏ పని చేయని వాళ్ళు ఇలాగే తయారవుతారు, ఆడోళ్ళు ఇంట్లో పనులే చేయాలి, అప్పుడే మగాళ్ళు ఇంకా లక్కీ అవుతారు, వాళ్ళ ఎదుగుదల పెరుగుతుంది అని తొక్కలో క్లాస్ పీకుతుంది. షావో కూడా రీబౌండ్ అయింది కదా, అవునా ఆంటీ అలా కూడా జరుగుతుందా, నాకు అస్సలు తెలియలేదే, మనం మొత్తం ఇంట్లో పనులు చేస్తే మగాళ్ళేమవుతారు, పండిబూతులు అవుతారు కదా ఆంటీ, కానీ థర్డ్ అంకుల్ చూడండి, అతని పనేమి సాగడమే లేదు, అందుకే అతను గ్రోత్ కాకుండా ఎక్కడి గొంగలు అక్కడే ఉండిపోయింది, మీరు ఇప్పుడు ఈ పనంతా చేయండి, థర్డ్ అంకుల్ శుభ్రంగా డెవలప్ అవుతాడు అని చెప్తుంటే ఆంటీ కంగారు పడుతూ, ఏయ్ ఏంటి నువ్వు మాట్లాడేది, ఇందులో నా తప్పెక్కడుంది అని అడిగితే షావో, ఇందాకే చెప్పారు కదా, దాని ప్రకారం అయితే ఇది మీ తప్పే అవుతుంది కదా, మీరు ఒళ్ళొంచి పని చేస్తే అంకుల్ డెవలప్ అవుతాడని తెలిసినప్పుడు మీరెందుకు పని చేయడం లేదు, పెళ్లిగాని నన్నెందుకు పని చేపిస్తున్నారు అని నిలదీస్తుంటే ఆంటీ, అలా అంటావేంటి, నేను చేస్తున్నాను కదా అని సర్దు చెప్పపోతే షావో, మీరు చేసుంటే అంకుల్ ఈ రోజు ఇంత పనికి రాకుండా ఉండేవాడు కాదు, మేబీ సిటీలో గొప్ప వర్క్ చేస్తూ ఉండేవాడేమో అని అంటుంటే నెక్స్ట్ డే లీడర్స్ ఇన్స్పెక్షన్ కోసం వస్తున్నారని అందరూ వెంటనే ఆ పల్లెటూరులో పని స్టార్ట్ చేయాలని
చేస్తారని అనౌన్స్మెంట్ జరుగుతుంది. దాంతో జనాలందరూ పనుల్లోకి దిగుతారు. అక్కడ యాన్, షావో ఇంకా ఫెంగ్ కూడా ఉంటారు. షావో చాలా వీక్ గా ఉండడం వల్ల యాన్ ఆమెను చూస్తూ ఈమె ఫేస్ చూస్తే క్యూట్ క్యాట్ లా ఉంది, పైగా కొంచెం వీక్ గా కూడా ఉంది, కాస్త చలి కాస్త ఎండ తగిలినా హెల్త్ ఖరాబ్ అయిపోతుందేమో, ఇన్ని పనులు చేస్తుందో లేదో, కానీ కనీసం ఇప్పటికైనా తెలివి తెచ్చుకొని తన కోసం తను ఫైట్ చేయడం నేర్చుకుంటుంది అని మనసులో హ్యాపీగా ఫీల్ అవుతుంటాడు. అంతలోనే ఫెంగ్ షావో దగ్గరకు వచ్చి, నువ్వు ఇంకా రికవర్ అవ్వలేదు కదా, ఈ ఇంట్లోనే ఉండాల్సింది, ఇలా బయటకు వచ్చి పనులు చేస్తే రోగాల పాలవుతావు, నువ్వు వర్క్ కి రాకపోయినా లీడర్స్ నిన్నేమీ అనరు అని బొప్పిలాగా మాట్లాడుతుంటే షావో లేదు లేదు అని అంటుంది. వీళ్ళిద్దరు మాట్లాడుకోవడం చూసి ఊళ్ళో వాళ్ళు, వీళ్ళిద్దరికి ఎంగేజ్మెంట్ అయిపోయింది కదా, ఎంత పర్ఫెక్ట్ మ్యాచ్ లా ఉన్నారో అని పొగుడుతుంటే రోంగ్ కి మండిపోతుంది. ఫెంగ్ నా హస్బెండ్ అవ్వాల్సింది, ఈ షావో మధ్యలోకి రాకపోతే ఈ రోజు మేమిద్దరం కలిసి ఉండేవాళ్ళం అని పగబడుతుంది ఆమె మీద. ఆ మాటలు విన్న యాన్ మనసులో, తన హెల్త్ సెట్ అవ్వాలంటే దానికి తగ్గ తిండి బట్టలు అన్ని దొరకాలి, ఈ ఫెంగాడు అవన్నీ ఇస్తాడా, వీడసలే స్వార్థపరుడు అని ఆలోచిస్తూ ఫెంగ్ దగ్గరకు వచ్చి, ఇక్కడ నుంచి నేను చేస్తున్నావు, పనికెళ్ళవా, లీడర్స్ ఇప్పుడే ఇన్స్పెక్షన్ కి వస్తున్నారు అని అంటే ఫెంగ్ ఏం మాట్లాడకుండా వెళ్లిపోతాడు. అతను వెళ్లిపోయాక షావోతో, ఊళ్ళో వాళ్ళు మాట్లాడుకోవడం విన్నాను, ఆ రోంగ్ నిన్ను ప్రశాంతంగా ఉండనివ్వదట, ఫెంగ్ ని వదలకుండా అతని వెంటనే పడుతుందని ఫిక్స్ అయింది, ఇప్పటికైనా కళ్ళు తెరిచి నీ విషయంలో జాగ్రత్తగా ఉండు అని వార్నింగ్ ఇస్తే షావో వెంటనే ఇట్లా వంగి థ్యాంక్ యూ అని చెప్తుంది. యాన్ పర్లేదులే, నువ్వు కాస్త రెస్ట్ తీసుకో అని చెప్పి వెళ్లిపోతాడు. నెక్స్ట్ డే మార్నింగ్ అతను పనికి బయలుదేరుతూ షావో కోసం తన బ్యాగ్ లో చాలా స్నాక్స్ ఫుడ్ ఐటమ్స్ అన్ని తీసుకుని వెళ్తాడు. పైగా బ్రౌన్ షుగర్ వాటర్ కూడా సర్దుకుంటాడు. షావో కోసం వెయిట్ చేస్తూ ఆమె రాగానే ఆపి, ఈ రోజు నువ్వు పొలంలో ఎలాంటి పని చేయనవసరం లేదు, నీ బదులు పనంతా నేనే చేస్తాను, ఇన్స్పెక్షన్ కోసం లీడర్స్ వచ్చినప్పుడు మాత్రం పని చేస్తున్నట్టు నటించు అని చెప్తాడు. ఆ తర్వాత పొలాల్లోకి వెళ్తారు. అందరూ పనులు స్టార్ట్ చేస్తూ ఉంటే షావో మాత్రం మిట్ట మీద కూర్చొని ప్రశాంతంగా రెస్ట్ తీసుకుంటుంది. అలా కూర్చోవడం ఈ రోంకి అస్సలు నచ్చదు. అందుకే అక్కడ పొలాల్లో పని చేస్తున్న ఇంకో అమ్మాయిని పిలిపించి ఆమెను రెచ్చగొడుతుంది. చూడు, ఆమె ఎలాంటి పనులు చేయకుండా ఉద్దరగా కూర్చుంది, మనమేమో ఇక్కడ కష్టపడుతున్నాం అని రెచ్చగొడుతుంటే అది కూడా షావో మీదికి, ఏయ్ ఏంటలా కూర్చున్నావు, మేమంతా కంట్రీ కోసం వర్క్ చేస్తుంటే నువ్వు మాత్రం అలా కూర్చుంటావా, నువ్వు కూడా పని చేయాల్సిందేరా అని అరుస్తుంది. షావు, నేను ఇంకా పూర్తిగా రికవర్ అవ్వలేదు, అందుకే ఇప్పుడు పని చేయలేను అని చెప్తున్నా కూడా అది వినదు. ఏదో ఒకటి గెలికించుకోవడానికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే షావు పిచ్చలేసి పిచ్చిదాన్లాగా ఆమె ముందుకొచ్చి పట్టుకొని జుట్టు లాగుతుంది. నువ్వు నన్ను బుల్లి చేస్తున్నావా, నన్ను ఎవరైనా బుల్లి చేస్తే ఊరికే ఊరుకోవద్దని మా గ్రాండ్ మా చెప్పింది, వాళ్ళ జుట్టు పీకి పాకం చేయమనింది, అందుకే నీ జుట్టు పీకుతున్నాను అని పీకి పాకం పెడుతుంది. షావో చాలా స్ట్రాంగ్ గా ఇచ్చి పడేయడంతో యాన్ ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతాడు. కానీ అందరికి క్లారిటీ ఇస్తూ, ఆమెకి ఒంట్లో బాలేదు, హెవీ వర్క్ చేయదు, ఎవరు డిస్టర్బ్ చేయకండి, ఆమె పనంతా నేను చేస్తున్నాను కదా అని చెప్తా ఆబ్వియస్లీ ఆ అమ్మాయి యాన్ కి భయపడిపోయి పక్కకెళ్తుంది. అయ్యో, నీకింత సీరియస్ గా ఉందనే విషయమే నాకు తెలియలేదు, నిన్ను బుల్లి చేయడానికి నేను రాలేదు, నువ్వేం పని చేయకుండా ఎంజాయ్ చేస్తున్నావని రోంగ్ నాకు చెప్పింది అని అంటూ వేలు రోంగ్ వైపు చూపిస్తుంటే అది వెంటనే, ఓ నేనెప్పుడు చెప్పినా అని మాట దాటేస్తుంది. ఆ అమ్మాయి మళ్ళీ షావుకి సారీ చెప్పడంతో షావు, పర్లేదులే, నెక్స్ట్ టైం ఎవరిని ఇలా బుల్లి చేయవని ఎక్స్పెక్ట్ చేస్తున్నా అని అంటుంది. అలా షావు మిట్ట మీద కూర్చొని నిద్రపోతూ ఉంటుంది. అప్పుడే ఇన్స్పెక్షన్ లీడర్స్ రావడం ఆ అమ్మాయి చూస్తుంది. ఇప్పుడు షావుకి లీడర్స్ గట్టిగా క్లాస్ పీక్తారు అని మనసులో అనుకుంటుంది. కానీ యాన్ ముందే లీడర్స్ ని చూసి షావుని అలర్ట్ చేస్తారు. దాంతో ఆమె వర్క్ చేస్తున్న ట్యాక్ చేయడంతో లీడర్స్ ఏవి మాట్లాడకుండా వెళ్లిపోతారు. ఆ తర్వాత అందరూ బ్రేక్ తీసుకుంటారు. కానీ యాన్ షావుకి క్యాండీ ఇస్తూ, ఎందుకు తినడం లేదు, నీకు కళ్ళు తిరుగుతాయి, ఇది తింటే సెట్ అవుతావు అని చెప్పి ఆమెకు చేతులు లేవన్నట్టు ఈయనే క్యాండీ కవర్ తీసి ఆమెకు తినిపిస్తాడు. అలా తినిపిస్తూ పిచ్చోడు మురిసిపోతాడు. అంతలోనే తనేం చేస్తున్నాడు గుర్తొచ్చి నర్వస్ గా, సరే సరే తిన్నావుగా వెళ్తున్నా బాయ్ అని చెప్పి వెళ్ళిపోతాడు. ఇంకో పక్క షావు తన గ్రాండ్ మత ఇంట్లో ఉంటుంది. ఆమె ముగ్గురు ఆంటీలు ఇంటికి రాగానే నీకో మంచి విషయం చూపించాలి అని వాళ్లకు మీట్ ఇస్తుంది. ఇంతకు ముందు రోంగ్ దగ్గర ఒక 40 యువన్స్ నొక్కేసి ఉంటారు కదా, దాంతో కొన్నామని చెప్తుంది. వాళ్ళమ్మ ఆ డబ్బులు నీకోసమే కదా నాన్న, నువ్వు నీ ఫ్యూచర్ కోసం దాచుకోవాలి కదా అని అంటే, పర్లేదులేమ్మా, అందరూ మంచి ఫుడ్ తినాలి కదా, అందుకే ఈ రోజు వంట నేనే చేస్తాను అని చెప్పి అందరికి వంట చేసి పెడుతుంది. ఈసారి మాత్రం థర్డ్ ఆంటీకి ఫుడ్ ఇస్తుంది. ఫస్ట్ ఆమెకి ఇవ్వడంతో ఆవిడ ఫుల్ హ్యాపీ అయిపోతుంది. అప్పుడు షావో, ఆంటీ రేపు గ్రాండ్ మా సెకండ్ ఆంటీ కలిసి రోంగ్ ఇంటికి వెళ్లి మన మిగతా వస్తువులు కూడా తెచ్చుకోబోతున్నారు, మీకేం చేయాలో తెలుసు కదా అని అడిగితే ఆంటీ నేనేం చేయాలి అని అడగగానే షావో, మీరు కూడా వాళ్ళతో పాటు వెళ్ళండి, నేను స్పృహ తప్పిపోయి పడిపోయినట్టు నటిస్తాను, మీరు ఇంతకు ముందు చేసిన గందరగోళం కంటే డబల్ చేసేసి ఏడుస్తూ ఉండాలి అంతే అని చెప్తుంది. ఆ ఆంటీ అంతేనా, అదంతా నాపై వదిలేయ్, మనం ఇందులో తోపు అని అంటుంది. నెక్స్ట్ డే వాళ్ళందరూ రోంగ్ ఇంటికి వెళ్ళగానే షావో స్పృహ తప్పి పడిపోయింది అని గొడవ స్టార్ట్ చేస్తారు. ఆ రెస్పాన్సిబిలిటీ అంతా రోంగ్ పైన వాళ్ళు వేస్తారు. రోంగ్ సిస్టర్ కూడా నాటకం స్టార్ట్ చేస్తూ ఏడవడం మొదలు పెడుతుంది. అది చూసి గ్రాండ్ మా ఆంటీలు కూడా గట్టిగా ఏడుపు
అప్పుడు డ్రామా స్టార్ట్ చేస్తారు. ఓలమ్మో ఓలప్పో నా మనవరాలు కళ్ళు తిరిగి పడిపోయిందో అని లంకెత్తుకుంటూ ఏడుస్తూనే ఉంటారు. రోంగ్ తట్టుకోలేక బయటికొచ్చి నేను ఆల్రెడీ మీకు చాలా ఇచ్చేసాను కదా అని అరిస్తే అక్కడున్న విలేజర్స్ అవును ఆమె చెప్పింది కూడా కరెక్టే, మీ మనవరాలు మొదటి నుంచి అనారోగ్యంతో ఉంది, ఆ నింద వీళ్ళపై ఎలా ఇస్తారు అని మాట్లాడతారు. కానీ వాళ్ళు అస్సలు తగ్గకుండా వాళ్ళ డ్రామా కంటిన్యూ చేస్తారు. ఆ రోజు షావో నీటిలో పడిపోయిందంటే ఈ రోంగ్ వల్లే, రోంగ్ ని కాపాడబోయి షావో పడిపోయింది, అందుకే ఆ పరిహారం కింద మళ్ళీ మాకు పిండి గుడ్లు ఇవ్వండి అని గట్టిగానే అరుస్తారు. రోంగ్ ఏమో నా తప్పు వల్ల షావో పడిపోలేదు అని ఒట్టేస్తుంది. విలేజర్స్ కూడా ఆమె మాటలే నమ్ముతారు. కన్ఫర్మ్ చేసుకోవడం కోసం షావోని చూడ్డానికి వాళ్ళ ఇంటికి బయలుదేరతారు. వాళ్ళొచ్చి షావోని బయటికి తీసుకురాగానే షావో కావాలని అని దగ్గుతున్నట్టు నటిస్తూ అంటే ఏంటి రోంగ్ నువ్వెలాంటి హాని చేయలేదని చెప్తున్నావా అని అడిగితే రోంగ్ మళ్ళీ ఒట్టేయబోతుంది. షావో నీ పద్ధతి తప్పు, నువ్వు నిజంగానే నాకేమీ చెయ్యకపోతే ఒక ప్రమాణం చెయ్యి, నేను అబద్ధం చెప్తే ఇప్పుడే ఈ భూమిలోకి పాతుకుపోతాను, జీవితాంతం ఒంటరిగా ఉండిపోతాను అని ప్రమాణం చెయ్యి అని అంటుంది. అంత పెద్ద ఒట్టేయడానికి రోంగ్ దెబ్బకు దడుచుకుంటుంది. షావో నువ్వు ఒక్కసారి ఈ ఒట్టేస్తే మేము నీ పిండి గుడ్లు తిరిగి ఇచ్చేస్తాం అని చెప్తూ ఇది ఇంకా ఆన్సర్ ఇయ్యకపోయేసరికి నేను ఇంత సీరియస్ గా లేకపోతే నా ఫ్యామిలీని నీ దగ్గరకు పంపించేదాన్ని కాదు, గుర్తు తెచ్చుకో, ఆ రోజు నువ్వు నన్ను ట్రిక్ చేసి అక్కడికి పిలిపించి కావాలనే నీ ఇళ్లలోకి నెట్టేశావు, నేను చనిపోతే ఫెంగ్ ని పెళ్లి చేసుకోవచ్చని అనుకున్నావు కదా అని షావో చెప్పగానే ఈసారి విలేజెస్ మొత్తం నమ్మేస్తారు. చిచ్చి ఈ రోంగ్ ఎంత సిగ్గులేంది, ఇంత వయసు వచ్చినా కూడా అని అసహించుకుంటుంటే షావో చూడు నువ్వేమీ చేయకపోతే అందరి ముందు ప్రమాణం చేసి నిరూపించుకో అని అంటే రోంగ్ ఓ నేనెలాంటి ఒట్టేను, నేనే తప్పు చేయలేదు, నేను పెద్ద బొప్పిని అని అంటూ షావో నెట్టేస్తుంది. దాంతో వాళ్ళ ముగ్గురు ఆంటీలు రోంగ్ ని పట్టుకొని కొట్టడం స్టార్ట్ చేస్తారు. పెద్ద ఫైటే అవుతది. ఇంతలో యాన్ వాళ్ళ నాన్న ఆ గొడవ నాపనీకి అక్కడికి వస్తాడు. సందులో సడేమియా అన్నట్టు షావుకి హెల్త్ బాలేదని కింద పడిపోతున్నట్టు నటిస్తుంటే ఎగ్జాక్ట్ గా యాన్ వెంటనే వచ్చి ఆమెను పట్టుకుంటాడు. రెడీగా ఉంటాడు మనోడు బ్లింకిట్ లాగా, జస్ట్ ఆర్డర్ చేయాలంతే, ఆర్డర్ కూడా చేయనవసరం లేదు, డైరెక్ట్ డెలివరీయే. కానీ ఈ మధ్యలో పాపం రోంగ్ ఫేస్ ని పచ్చడి చేసి ఆమెను అక్కడి నుంచి ఎల్లగొడతారు. షావు పరిస్థితి బాగపోయేసరికి వాళ్ళ అమ్మ యాన్ ఫాదర్ తో నా కూతురికి చాలా సీరియస్ గా ఉంది, హాస్పిటల్ కి తీసుకెళ్లాలి అని చెప్తే యాన్ ఫాదర్ మాత్రం యాన్ ఇంకా షావు దగ్గరగా ఉండడం చూసి వీడికి పిల్ల మీద బాగా మనసు పారేసుకున్నట్టున్నాడు, ఇదే మంచి సందు చూసుకొని వీళ్ళిద్దరిని ఒకటి చేయాలి అని అనుకుంటూ వెంటనే అయ్యో నేను ముసలోని అయిపోయాను కదా, నా కొడుకు ట్రాక్టర్ నడిపి షావుని హాస్పిటల్ కి తీసుకెళ్తాడులే అని చెప్పడంతో యాన్ ఒక్కడే ట్రాక్టర్ నడుపుతూ షావుని హాస్పిటల్ కి తీసుకెళ్తాడు. అది కూడా ఎత్తుకొని హాస్పిటల్ నర్సెస్ ఆమెకి ఇంజెక్షన్ వేయబోతుంటే షావుకి చాలా నొప్పి అనిపిస్తుంది. అది చూసిన యావో ఆమె చేతిని గట్టిగా పట్టుకుని మీరు వెయ్యండి అని చెప్తే జరిగిన దానికి సారీ, నీకు అనవసరంగా ట్రబుల్ క్రియేట్ చేశాను, థ్యాంక్స్ అని చెప్పగానే యాన్ ఆమెను అలానే చూస్తాడు. ఇక ఆమె కూడా అలానే నిద్రలోకి జారుకుంటుంది. షావుకు మెలకు వచ్చేసరికి ఫ్యామిలీ మొత్తం చూసుకోవడానికి అక్కడే ఉంటారు. ఇంతలో యాన్ అక్కడికి అందరి కోసం బన్ తీసుకొని వస్తాడు. అందరికి బన్నులిచ్చి మేడం గారికి మాత్రం సూప్ ఇస్తాడు. అప్పుడే ఫెంగ్ కూడా పరిగెత్తుకుంటూ వస్తాడు. అతను కూడా ఏదో తీసుకొని వస్తాడు అనుకోండి. గ్రాండ్ మాకు సారీ చెప్తూ లేట్ అయినందుకు సారీ గ్రాండ్ మా, షావుకి ఒంట్లో బాలేక డాక్టర్ దగ్గర తీసుకెళ్లారని వినగానే వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చాను అని ఓవర్ యాక్షన్ చేస్తుంటే వెనకాల మాత్రం ఫెంగ్ కి మండిపోతుంది. అతను రావడం ఇష్టం లేక చేతిలో ఉన్న బన్నని నలిపేస్తుంటాడు. కోపంతో బయటికి వెళ్లిపోయాక గ్రాండ్ మా ఆంటీ వాళ్ళు ముందుకొచ్చి మూతులు ముడుచుకొని వాళ్ళిద్దరిని మాట్లాడుకోమని బయటకు వెళ్లిపోతారు. ఫెంగ్ షావో దగ్గరికి వచ్చి నువ్వు బానే ఉన్నావు కదా అని అడిగితే షావో హా బానే ఉన్నాను, ఇక ఇంటికెళ్ళు అని అంటే ఫెంగ్ నిన్న ఇదంతా జరిగిందని నాకు నిజంగా తెలీదు, నువ్వు మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నావు కదా అని చెప్తూ నువ్వు అస్సలు వరి అవ్వకు, నేను పెళ్లి చేసుకుంటాను అని చెప్పగానే బయట ఇదంతా వింటున్న యాన్ కి మాత్రం మండిపోతుంది. జావో కోపంతో రే ఫెంగ్ గా నువ్వు నిజంగానే నన్ను పెళ్లి చేసుకుంటావరా అని గట్టిగా అడిగేసరికి ఫెంగ్ మాత్రం రాంగ్ ని కిస్ చేసిన మూమెంట్ గుర్తు తెచ్చుకొని ఏం చెప్పకుండా సైలెంట్ గా ఉంటాడు. దాంతో షావో మనసులో ఛీ ఈ వెదవగాడు ఫ్యామిలీని అస్సలు రన్ను కూడా చేయలేడు, వీడిని పెళ్లి చేసుకుని నా లైఫ్ వేస్ట్ చేసుకోను అని సైడ్ కి తిరిగి పడుకుంటుంది. ఆ తర్వాత ఫెంగ్ ఇంట్లో ఉన్నప్పుడు రాంగ్ వచ్చి నన్ను పెళ్లి చేసుకుని నా రెస్పాన్సిబిలిటీ తీసుకో అని డిమాండ్ చేస్తే నాకు ఆల్రెడీ ఎంగేజ్మెంట్ అయింది అని అంటే రాంగ్ పెళ్లి కాలేదు కదా అంటే ఇప్పుడు నన్ను చేసుకో కదా, నేను చచ్చిపోవాలనుకుంటున్నావా, నీకు కూడా నేనంటే ఇష్టమే, అందుకే నన్ను నదిలో నుంచి కాపాడావు, నేను నీకంటే పెద్దదాన్ననే నువ్వు ఆలోచిస్తున్నావు, కానీ ఇందులో తప్పేం లేదు, మనం కలిసి ఉందాం అని అంటే ఫెంగ్ మాత్రం నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపో, మన పెళ్లి జరగడం ఇంపాసిబుల్ అని అరుస్తున్నప్పుడే ఫెంగ్ పేరెంట్స్ అక్కడికి వస్తారు. వాళ్ళమ్మ రోంగ్ పై గట్టిగా అరుస్తూ ఒసే రాక్షసి టిక్కులాడి నా కొడుకుని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావా అని అంటే రోంగ్ ఇందులో తప్పేంటి, నేను కూడా నార్మల్ పర్సనే కదా అని అంటే ఫెంగ్ నాకు ఆల్రెడీ షావుతో ఎంగేజ్మెంట్ అయింది, నిన్ను పెళ్లి చేసుకోను అని తేల్చేయడంతో ఆ రాంగ్ కి పిచ్చి పట్టి గట్టిగా అరుస్తూ నన్ను టచ్ చేసావు కదా, నన్ను
నన్ను కిస్ కూడా చేసావు, అలా ఎలా వదిలేస్తావు అని ఏడుస్తూ, సరేలే నేను చనిపోవాలనే కదా నువ్వు కోరుకుంటున్నావు, పోతున్నాను అని పరిగెడుతుంది. దాంతో ఫెంగ్ వాళ్ళ నాన్న తను అరుస్తాడు, రేయ్ నీకేమన్నా పిచ్చి పట్టిందా, ఈ రాంగ్ ని పెళ్లి చేసుకుని ఊరందరి ముందు మమ్మల్ని నవ్వులు పాలు చేస్తావా అని అంటే వాళ్ళమ్మ, ఆ షావు కూడా పేదది, పైగా వీక్, ఆమెతో మనకేం ఉపయోగం, ఈ రోంగ్ అన్న నయమే కదా అని అంటుంది. అంతలోనే ఒక అమ్మాయి పరిగెత్తుకుంటూ వచ్చి రోంగ్ నదిలో దూకడానికి వెళ్తుంది, ఎవరు కాపాడట్లేదు, ఆమెకేమైనా అయితే మీ ఫ్యామిలీ బ్రతకదు అని చెప్తుంది. ఫెంగ్ వాళ్ళమ్మ భయపడిపోయి అక్కడికి వెళ్తుంది. ఈ బొప్పి ఫెంగ్ రావడం చూసి తెగ యాక్టింగ్ స్టార్ట్ చేస్తుంది. ఆమె నదిలోకి దూకబోతుంటే అతను ఆపబోతాడు. ఇది మాత్రం నన్ను వదిలే, నా లాభం పొంది ఇప్పుడు పెళ్లి వద్దంటున్నావు, చావడమే మేలు అని అంటే ఫెంగ్, పెళ్లి ఇంపాసిబుల్ అని అంటే రోంగ్ అతని కాళ్ళు పట్టుకుని ఏడుస్తూ, నువ్వు ఒప్పుకోకపోతే నేను నాశనం అయిపోతాను అని అంటుంది. ఫెంగ్ వాళ్ళమ్మ అక్కడికి వచ్చి, రేయ్ ఎందుకు ఒప్పుకోట్లేదురా, ఆమె కాస్త పెద్దదై కావచ్చు కానీ చావనివ్వలేం కదా, పద ఇంటికి తీసుకెళ్దాం అని అంటుంది. విలేజర్స్ అందరూ ఒకటే నిలదీస్తారు, ఫెంగ్ ఫియాన్సీ షావు కదా, ఒక ఫియాన్సీ ఉండగా ఇంకో దాంతో ఎలా వెళ్తారు అని మాట్లాడుకుంటుంటే ఫెంగ్ వాళ్ళమ్మ ఇచ్చి పడేస్తుంది. ఆమె చచ్చిపోతుంటే గుడ్లు ఎక్కడ పెట్టుకున్నారు అని అరుస్తుంది. ఇంకో పక్క హాస్పిటల్లో యాన్ షావోని బుక్ కూడా చదవనివ్వకుండా, ఎక్కువ చదవకు పడుకో అని అంటే షావో, ఏమైంది నీ మూడేదో బాలేనట్టుంది అని అడుగుతుంటే యావ్ కాసేపు ఆలోచించుకుని, ఒక్క విషయానికి ఆన్సర్ చెప్పు, నీ దగ్గర ఉన్నదాన్ని ఎవరైనా లాక్కోడానికి ట్రై చేస్తే ఏం చేస్తావు అని అడిగితే షావో, నా దగ్గర నుంచి ఎవరు ఏం లాక్కుంటారులే, ధైర్యం ఉంటే లాక్కోమను అని అంటుంది. మనోడేమో, నువ్వు మెంటల్ గా ప్రిపేర్ అవ్వు, అయినా నీకేం వర్రీగా లేదా, అసలు ఈ రోజు ఫెంగ్ నీతో ఏం మాట్లాడాడు అనండి షావో. అతని ఇంటెన్షన్స్ అర్థమయ్యి జెలస్ ఫీల్ అవుతున్నాడని కావాలని మేమేం మాట్లాడుకున్నామా, అది అది పర్సనల్ విషయం చెప్పలేను అని 2 ఫింగర్స్ క్లోజ్ చేస్తున్నట్టు చెప్పగానే మనోడి ఫేస్ డల్ అయిపోతుంది. అది చూసి ఆమె నవ్వుతూ దగ్గరకొచ్చి, టెన్షన్ పడకు, నేను జస్ట్ నువ్వు వెళ్ళిపో, నేను చూస్తుంటే చిరాకు వస్తుందని చెప్పాను అని అంటే యాన్, నిజమా అని అడగగానే ఆమె అవునంటుంది. దాంతో యాన్ ఆమెను అంత క్లోజ్ గా చూసేసరికి కంట్రోల్ చేసుకోలేక ఒక్కసారిగా కిస్ చేస్తాడు. ఆ తర్వాత బెడ్ మీద పడుకోబెట్టి అలాగే ప్యాషనెట్ గా కిస్ చేస్తూ ఉంటాడు. ఇద్దరు వాళ్ళ ప్రైవేట్ మూమెంట్ లో చాలా మునిగిపోయి ఉంటారు. కానీ కాసేపటికి మనోడు రియలైజ్ అయిపోయి ఒక్కసారిగా వెనక్కి జరిగి, నువ్వు రెస్ట్ తీసుకో అని బయటకు వస్తాడు. అతను అలా సడన్ గా వెళ్లిపోవడంతో షావో ఫ్రస్ట్రేట్ అవుతుంది. నెక్స్ట్ డే మార్నింగ్ షావో డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వస్తే అప్పుడు థర్డ్ ఆంటీ షావోకి అసలు విషయం చెప్తుంది. ఉసే షావో, ఆ వెధవ ఫెంగుగాడు రోంగుని పెళ్లి చేసుకుంటున్నాడట, ఆ టిక్కులాడి చనిపోతానని నాటకం ఆడగానే వాడు ఫ్యామిలీకి ఆమెపై జాలి వేసి వెంటనే ఇంటికి తీసుకెళ్లారు తెలుసా అని చెప్పగానే షావో మళ్ళీ ఏదో బాలేనట్టు నటిస్తుంది. పైగా ఆంటీలకి సైగ చేయడంతో వాళ్ళు కూడా రణరంగంలోకి దిగి యాక్టింగ్ స్టార్ట్ చేస్తారు. మీరే చూడండి మా షావోకి ఎంత అన్యాయం జరిగిందో, షావోతో ఎంగేజ్మెంట్ అయ్యాక కూడా ఈ ఫెంగుగాడు ఆ అమ్మాయిని ఇంటికి తీసుకెళ్లాడు, చిచ్చి సిగ్గులేని ఫ్యామిలీ ఇది, ఇప్పుడు ఆ రోగిష్టి రోంగు ఫెంగు ఫ్యామిలీలు కలిసి మాకు క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిందే అని వాళ్ళని రోడ్డు మీదకి ఈడ్చి బర్బాద్ చేసి పడేస్తారు. ఊర్లో వాళ్ళు కూడా అవును ఇది నిజంగా కరెక్టే అని సపోర్ట్ చేస్తుంటారు. ఆ తర్వాత వాళ్ళు షావుని ఇంటికి తీసుకెళ్తారు. ఈ విషయం తెలిసిన వెంటనే ఫెంగ్ పరిగెత్తుకుంటూ వచ్చి షావు ఇంటి బయట వాలిపోయి, షావో నువ్వు వర్రీ అవ్వకు, నేను ఆ రోంగుని ఎప్పటికీ పెళ్లి చేసుకోను అని గట్టి గట్టిగా అరుస్తుంటాడు. అంతలోనే రోంగ్ అక్కడికి వచ్చి, ఏం మాట్లాడుతున్నావు నువ్వు పెళ్లి చేసుకుంటానని అన్నావు కదా, ఇప్పుడు అందరి ముందు ఇలా ఎలా చెప్తావు, నేనంటే నీకు అంత ఇష్టం లేదా అని ఏడుస్తూ చెప్తుంటే ఫెంగ్, నీ ఇంటెన్షన్స్ ఏంటో నాకు బాగా తెలుసు అని చెప్తాడు. రోంగ్ ఇమ్మీడియట్ గా అతను చేయి పట్టుకుని సీక్రెట్ గా బెదిరిస్తుంది, నువ్వు గనక నన్ను పెళ్లి చేసుకోకపోతే మన మధ్య ఏం జరిగిందో అందరికీ చెప్పేస్తాను, మర్యాదగా నన్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకో, లేదంటే నిన్ను రోడ్డు మీదకి ఇడుస్తా జాగ్రత్త అని చెప్పడంతో వాడు నోరు మూసుకుంటాడు. దాంతో ఈ బొప్పి తెగ యాక్టింగ్ చేస్తూ గట్టిగా ఏడుస్తూ, ప్లీజ్ మమ్మల్ని పెళ్లి చేసుకొనివ్వండి, మేమమ్మని ప్రేమికులం, కావాలంటే నీ కాళ్ళపై పడతాను అని ఓవర్ యాక్షన్ చేస్తుంటే షావు దగ్గుతూ ఆంటీతో కలిసి బయటకు వచ్చి, అవునా నేనేది చెప్తే అది చేస్తావా అని ఫెంగ్ వైపు చూసి, నువ్వు కూడా ఇదే కావాలనుకుంటున్నావా అని అడిగితే వాడు ఏం మాట్లాడలేక బొప్పిలా నిలబడతాడు. దాంతో షావో, సరే నా కాళ్ళపై పడతానన్నావు కదా, అయితే వచ్చి నా కాళ్ళ ముందే మోకాళ్ళపై నిలబడి రెస్పెక్ట్ ఇవ్వు, అప్పుడు నేను ఫెంగ్ తో ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేసుకుంటాను అని కండిషన్ పెట్టగానే ఈమెకి పిచ్చ కోపం వచ్చి, ఏమే నోరు లెగుస్తుంది, నేను నీ కాళ్ళపై పడాలా అని అరుస్తుంటే షావో, ఇందాకే కదా నీ నోటితో చెప్పావు, మళ్ళీ మాట మారుస్తున్నావంటే అందరినీ మోసం చేయడానికి నటిస్తున్నావా, వేరే వాళ్ళ ఫియాన్సీని దొంగలించావనే విషయం మర్చిపోయావా అని గట్టిగా అడుగుతుంది. విలేజర్స్ అంతా ఆబ్వియస్లీ షావోకి సపోర్ట్ చేస్తూ, అవును అవును నువ్వు మోకాళ్ళపై పడి రెస్పెక్ట్ ఇవ్వాల్సిందే అని జైజలు కొడుతుంటారు. ఇదంతా చూస్తున్న యాన్ కూడా అతని ఫ్రెండ్ ఉంటే అతనికి కూడా సైగ చేయగానే అతను కూడా అవునవును మోకాళ్ళపై పడాల్సిందే అని అరుస్తాడు. వేరే దారి లేక ఈ బొప్పి మోకాళ్ళపై పడి, ఇక చాలా ఇంకేమన్నా కావాలా అని అంటే వాళ్ళు చాలదు
తల కింద కానిచ్చి దండం పెట్టు అని అనడంతో దానికి ఫ్రస్ట్రేషన్ వచ్చినా కూడా తప్పక అలానే చేస్తుంది. ఈ పక్కన ఈ ముద్దుగాడు మాత్రం ఏం మాట్లాడకుండా అలానే చూస్తూ ఉంటాడు. అప్పుడు షావో ఫెంగ్ తో ఎంగేజ్మెంట్ బ్రేక్ చేయడానికి కొన్ని కండిషన్ పెడుతుంది. ఈ ఎంగేజ్మెంట్ నీ వల్లే క్యాన్సిల్ అయింది కాబట్టి నువ్వు ఇచ్చిన పెళ్లి గిఫ్ట్స్ అయినా గుడ్లు పిండి మాత్రం ఖచ్చితంగా ఇయ్యము, అది నా కంపెన్సేషన్ అనుకో అని అంటే ఫెంగ్ ఓకే చెప్తాడు. మళ్ళీ ఇంకో కండిషన్ పెడుతుంది. నీకు సిటీలో మంచి కాంటాక్ట్స్ ఉన్నాయి కదా, నా కాలేజ్ అడ్మిషన్ కోసం రికమెండ్ చేయి, నేను యూనివర్సిటీలో చదవాలనుకుంటున్నాను అని అడుగుతుంది. దానికి కూడా వీడు పాపం ఓకే అంటాడు. అందరూ అక్కడి నుంచి వెళ్లిపోవడంతో బయట ఉన్న యాన్ ఫ్రెండ్ హ్యాపీగా షావో ఇప్పుడు సింగిల్ అయిపోయిందిరా, నేను వెళ్లి ప్రపోజ్ చేస్తాను అని అంటే యాన్ కి పిచ్చ జల్సి వచ్చేసి వాడి షర్ట్ పట్టుకుని వెనక్కి పీకి అవసరం లేదు, ఆమెకి నీపై ఎలాంటి ఇంట్రెస్ట్ ఉండదు అని అంటే అతను ఏం మాట్లాడుతున్నావురా, ఆ అమ్మాయి చాలా అందంగా ఉంది, నేను ప్రపోజ్ చేస్తే తను ఖచ్చితంగా యాక్సెప్ట్ చేస్తుంది అని చెప్తే మనోడు కోపంగా ముఖం పెట్టుకుని వెళ్లిపోతాడు. ఎవరూ లేనప్పుడు ఇంటికి వస్తాడు షావోని కలవడానికి. థర్డ్ ఆంటీ షావోని లోపలికి వెళ్లి పిలిచగానే ఆమె బయటికి వస్తుంది. ఏంటి విషయం అని అడిగితే యాన్ పెయింగ్ ఫ్యామిలీ పంపిన మెడికల్ ఫీజ్ కాంపెన్సేషన్ ఇది అని కొన్ని డబ్బులు ఇస్తాడు. షావు డబ్బులు తీసుకుని హ్యాపీగా డబ్బులా లీడర్, నా కోసం ఈ డబ్బులు ఇప్పించినందుకు థ్యాంక్ యూ అని ఒంగొంగి థ్యాంక్ యూ చెప్తూ మీరు ఇక్కడే ఉండండి ఇప్పుడే వస్తాను అని లోపలికి వెళ్తుంది. యానేమో మనసులో ఆమె కోసం ఒకటే మురిసిపోతూ ఉంటే ఈ లోపే ఆంటీ వచ్చి అతనికి తాగడానికి వాటర్ ఇస్తుంది. మనోడు పాపం ఇన్నోసెంట్ లాగా ఉన్నాడు, ముందు వెనుక ఆలోచించకుండా ఆ నీళ్లు తాగేస్తాడు. ఆంటీ ఏమో అయ్యో అవి వేడి నీళ్లు రా బాబు అని వార్నింగ్ ఇచ్చే లోపే తాగేసి నోరు కాస్త కాల్చుకుంటాడు. షావు బయటకు వచ్చి ఏమైంది అని అడిగితే ఆంటీ నోరు కాల్చుకున్నాడు వేడి నీళ్లు తాగి అని చెప్తే షావు వెంటనే లోపలికి వెళ్లి చల్ల నీళ్లు తెచ్చి ఇది తాగు అని ఇమ్మీడియట్ గా అతని ఫేస్ పట్టుకుని ఏది నోరు తెరు, నీ నోరు ఎలా కాలిందో చూస్తాను అని చెప్తే మనోడు ఒకటే బ్లష్ అయిపోతుంటాడు. అంతేకాదు నోట్లో కాలిన దానికి ఇమ్మీడియట్ గా హాస్పిటల్ తీసుకెళ్తుంది. డాక్టర్ ఏమో చూసి నవ్వి ఇది చిన్న దెబ్బమ్మా అని మెడిసిన్ ఇస్తారు. యాన్ డబ్బులు ఇవ్వబోతే స్టైల్ గా పర్స్ లో నుంచి డబ్బులు తీసి లెక్క కౌంట్ చేస్తూ డాక్టర్ చేతిలో డబ్బులు పెడుతుంది. ఆ నెక్స్ట్ డే పాపం రాంగ్ బాగా రెడీ అయ్యి పెళ్లి కోసం లగేజ్ తీసుకుని ఫెంగ్ ఇంటి బయట నిలబడి తలుపు కొడుతుంది. కానీ ఎవ్వరు తలుపు తీరు. ఊరి జనం అక్కడ గుమ్మికూడి వామ్మో ఫెంగ్ ఫ్యామిలీ ఈమెను కూడా వేధిస్తున్నారా ఏంటి అని చూస్తూ ఉంటారు. ఆ గుంపులో షావో ఇంకా మా ఆంటీస్ కూడా ఉంటారు. యాన్ కూడా అక్కడికి వస్తాడు. కానీ మనోడి ఫోకస్ మొత్తం షావో పైనే ఉంటది. ఆమె గుంపులో గుమిగూడు ఉంటది కదా, ఆ గుమిగూడిన గుంపులో ఆమె నలిగిపోయి ఎక్కడ కళ్ళు తిరిగి కింద పడిపోతుందేమో అన్న బాధతో అయ్యో ఈమెంటి ఇంత గుంపులో ఉంది, కళ్ళు తిరిగి కింద పడిపోతే ఎలా అని దూరంగా చూస్తూ ఉంటాడు. దగ్గరికేం రాడులేండి. ఇక్కడ జనం గాసిప్స్ విన్న రాంగ్ మాత్రం మండి మీరెందుకు ఇక్కడ నిలబడ్డారు వెళ్ళిపోండి అని అరిస్తే విలేజర్స్ మేము ఈ డ్రామాని చూడ్డానికి వచ్చాం, చూడు చిప్స్ కూడా తెచ్చుకున్నాం అని అంటూ ఎంజాయ్ చేస్తూ తింటుంటారు. రాంగ్ ఏమో పాపం ఇవన్నీ పట్టించుకోకుండా పిచ్చిదాల్లా డోర్ కొడుతూనే ఉంటుంది. కానీ ఎవరు తెరవరు. జనం నవ్వుకుంటూ ఈ రోజు వీళ్ళ పెళ్లి ఉందో లేదో లేక డేట్ మర్చిపోయారు అందుకే ఈమెను లోపలికి కూడా రానివ్వట్లేదు అని కామెంట్ చేస్తుంటే అప్పుడే వాళ్ళమ్మ కోపంగా తలుపు తీసి ఏంటే ఎందుకలా బాధుతున్నావు అని అరుస్తుంది. కానీ ఎదురుగా జనాలను చూసి అయ్యో పెళ్లి కదా డేటే మర్చిపోయాను రారా లోపలికి రా అని నాటకాలు ఆడుతూ మీరంతా ఇక్కడున్నారేంటి వెళ్ళండి వెళ్ళండి అని ఆమె లోపలికి తీసుకెళ్తుంది. విలేజర్స్ ఏమో మేమెందుకు వెళ్తాము, మేం చచ్చినా వెళ్ళము, ఈ పెళ్లి సెలబ్రేషన్స్ చూడనివ్వండి, కొన్ని పెళ్లి విందులో మంచి ఫుడ్ అయినా పెడతారా అని పల్లి కిలిచుకుంటూ అడుగుతారు. పాలి లోపలికి వెళ్ళగానే గుంపు ఒకరి మీద ఒకరు పడి లోపలికి ఏం జరుగుతుందా అని చూడ్డానికి తొంగుతూ ఉంటారు. కానీ మనోడు ఉన్నాడు కదా టెన్షన్ పడుతుంటాడు. అయ్యో నా షావుకి ఏమైతుందో ఏమో అని సేఫ్ గా ఉండడానికి ఆమె వెనకాలే వచ్చి నిలబడతాడు. ఆ తోపులాట్లో వెనకాలన్న ఒక పర్సన్ అతన్ని తోస్తాడు. దాంతో అతను ఆమెకు తగులుకుంటాడు. ఆమె వెనక్కి తిరిగి నువ్వు కూడా ఇక్కడికి ఎంటర్టైన్మెంట్ కోసమే వచ్చావా అని అడుగుతుంది. మనోడు ఏం మాట్లాడుకునే దిబ్బ ముక్క వేసుకుని అలానే నిలబడతాడు. డైరెక్టర్ ఒకే ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చుంటాడు ఈయనకి. అంతలోనే ఫెంగ్ బయటకు వచ్చి ఈ రోజు పెళ్లి లేదు గడిద గుడ్డు లేదు వెళ్ళండి అని అరుస్తుంటే విలేజర్ ఫెంగ్ ని కూడా చూసి ఏడిపిస్తూ రోంగ్ అంటే నీకు చాలా ఇష్టం కదా, ఆమెను పెళ్లి చేసుకుంటున్నందుకు హ్యాపీగా ఉండుంటావులే అని అంటే ఫెంగ్ అమ్మ ఆ రోంగు చచ్చిపోతానంటే ఆమె ప్రాణాలు కాపాడడానికి మా అబ్బాయితో పెళ్లి చేస్తున్నాం అని సాకులు చెప్తుంటే విలేజర్స్ నవ్వుతూ సరే సరేలే పెళ్లి రోజు శుభాకాంక్షలు త్వరగా పిల్లల్ని కనండి అని చెప్పి వెళ్లిపోతారు. ఆ తర్వాత రోజు అందరూ విలేజర్స్ పొలం పనులకు వెళ్తున్నారని తెలిసి మనోడు షావు బాగా బలంగా తయారవ్వడం కోసం ఈ పొలం పనులు చేయడం కోసం చికెన్ రోస్ట్ చేస్తూ ఉంటాడు. వాళ్ళ ఇంటి బయట నిలబడి వెయిట్ చేస్తూ ఉంటే లోపల ఆమె చైర్ లో కూర్చొని ఇసురుకుంటూ ఉంటుంది. బయటున్న మనోని చూసి నువ్వు నన్ను కలవడానికి వచ్చావా అని అడిగితే యాన్ హా మళ్ళీ విలేజర్స్ అందరినీ పొలంలో పని చేయడానికి వెళ్లాలని లీడర్స్ ఆర్డర్ వేశారు అని చెప్తే ఆమె
హా నాకు కూడా న్యూస్ తెలిసింది అని అంటే యాన్ పోయినసారిలాగే నువ్వు నటిస్తే చాలు మిగతాది నేను చూసుకుంటాను అని చెప్తే ఆమె సరే అని ఇంట్లోకి వెళ్ళబోతుంటే యాన్ ఆగు ఈ చికెన్ నీకోసమే తెచ్చా అని చికెన్ మొత్తం ఆమెకి ఇస్తాడు. నీ హెల్త్ బాలేదు కదా మా డాడీ పంపించారు నీకు మంచి న్యూట్రిషన్ అవసరం అని చెప్తాడు. ఆమె అయ్యో ఇదంతా ఎందుకు అని అంటే అతను బలవంతంగా ఆమె చేతిలో పెట్టి అక్కడి నుంచి వెళ్తూ మొత్తం తినేయాలి కొంచెం కూడా ఎవరికి పెట్టకుండా నువ్వే తిను అని చెప్తాడు. ఆమెమో లోపల లోపల తెగ ఖుష్ అయిపోతుంది. ఆ తర్వాత రోజు షావో తన కజిన్ ఇంకా కొందరు అమ్మాయిలు అడవి వైపు వెళ్తూ ఉంటారు. అంతలోనే ఒక బియర్ వచ్చి వాళ్ళపై దాడి చేస్తుంది. అందరూ భయపడి పరిగెడుతుంటే షావో మాత్రం తప్పించుకోవడం కోసం ఇమ్మీడియట్ గా చెట్టు ఎక్కుతుంది. ఆ బియర్ ఏమో చెట్టు నూపుతూ షావోని కింద పడేయాలని చూస్తుంది. బట్ ఎగ్జాక్ట్ టైమ్ లో యాన్ అక్కడికి వచ్చి దాన్ని కొట్టే ఆమెను కాపాడుతాడు. షావోని ఎత్తుకొని దూరంగా తీసుకొచ్చాక నా షావోని భయపెడతావా అని కోపంతో దాని పాపం దారుణంగా కొట్టి కొట్టి చంపేస్తాడు. దాంతో అతని ముఖం మీద మొత్తం రక్తం చిందుతుంది కదా. ఆ బ్లడ్ ని షావో చూస్తుంది కాబట్టి యాన్ మిస్అండర్స్టాండింగ్ చేసుకుని నేను ఇలా రక్తం చిందించడం చూసి నన్ను రాక్షసుడు అనుకుంటుందేమో అని అప్సెట్ అయ్యి అక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపోతాడు. అక్కడికి వెళ్ళాక వాళ్ళ అమ్మని చూసి ఆమెతో కూడా మాట్లాడుకునే లోపలికి వెళ్తాడు. వాళ్ళ అమ్మేమో బయట నుంచి రేయ్ ఆ దెబ్బలేంట్రా అన్ని దెబ్బలు పెట్టుకుని ఇంటికి వచ్చావేంటి హాస్పిటల్ కి వెళ్ళు అని అరుస్తూ ఉన్నప్పుడే షావో యాన్ని చూడ్డానికి వస్తుంది. ఇంకా నువ్వు హాస్పిటల్ కి వెళ్ళలేదా అని అడిగితే మనోడు మాత్రం ఆ దెబ్బలు తుడుచుకుంటూ అమ్మాయిలకి అందంగా ఉండే వాళ్ళంటే ఇష్టం అందరూ నన్ను హేట్ చేస్తారు ఎందుకంటే నేను ఒక బీస్ట్ లాంటి వాణ్ణి అని చెప్తుంది. దాంతో యాన్ ఇమ్మీడియట్ గా లోపల నుంచి చూస్తూ అక్కడ కూర్చుని ఏం చేస్తున్నావు ఆ దెబ్బ చాలా సీరియస్ అవుతుంది పద హాస్పిటల్ కి వెళ్దాం వినిపిస్తుందా అని గట్టిగా అరుస్తూ పిలిచేసరికి అంటే తను నన్ను చూసి భయపడట్లేదు అని బయటికి వచ్చి ఆమెతో పాటు హాస్పిటల్ ట్రీట్మెంట్ కు ఒప్పుకుంటాడు. షావు నేను కూడా నీతో వస్తాను అని ఇద్దరు కలిసి వెళ్తుంటే వాళ్ళ అమ్మ సంతోషపడుతుంది. ఫైనల్ గా నా కొడుకు ఒక అమ్మాయిపై మనసు పారేసుకున్నాడు అని. ఆ రాత్రి మనోడు బెడ్ పై పడుకుని ఉంటే అతనికి ఒక కల వస్తుంది. మనోడు చిన్న బొప్పిలా ఉన్నప్పుడు తప్పిపోయి ఉంటాడు. ఒక గుడిసెలో కూర్చుని ఉంటాడు. ఆ గుడిసెలో ఒంటరిగా కూర్చుని బాధపడుతూ ఉంటే ఒక చిన్న పాప వస్తుంది. ఈ పాప ఎవరో కాదు హీరోయిన్. నువ్వేంటి ఇక్కడున్నావు మీ అమ్మ నుంచి తప్పిపోయావా భయపడుతున్నావా భయపడొద్దు నేనున్నా కదా పెద్ద బొప్పిని మీ అమ్మని కనుక్కోవడంలో నేను హెల్ప్ చేస్తా నేను కాపాడిన ఫస్ట్ పర్సన్ నువ్వే అని ఉడికిచ్చిన ఉల్లగడ్డలిస్తది. అది గుర్తు తెచ్చుకున్నప్పుడు ఒక్కసారిగా మనోడు ఉలిక్కిపడి లేచి ఒకప్పుడు ఆమె ఎలా ఉండేది ఇప్పుడు చాలా మారిపోయింది నా లైఫ్ ని కూడా కలర్ఫుల్ గా మార్చేసింది అని అనుకుంటాడు. ఆ తర్వాత రోజు షావు మీద ఇలా బియర్ అటాక్ చేసిందని తెలిసి ఫెంగ్ వస్తాడు. నిన్న నీ మీద ఏదో అడవి జంతువు అటాక్ చేసిందంట చాలా కష్టపడి బయటపడ్డావట కదా ఎలా ఉన్నావు అని అడిగితే షావు నేను బానే ఉన్నానని నీకు కనిపిస్తలేదా అని అంటుంది. ఇంతలో యాన్ అక్కడికి వస్తూ వాళ్ళిద్దరిని చూసి కొంచెం అప్సెట్ అవుతాడు. అంటే ముఖం మార్చుకుంటాడు. అది అబ్జర్వ్ చేసిన షావు అతని దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చి నీ దెబ్బ ఎలా ఉంది అని అడుగుతూ అతని ముఖం డల్ గా ఉండడం చూసి ఇంకా ఫీవర్ వస్తుందా అని అడిగితే అతను కొంచెం ఫీవర్ ఉంది అని చెప్తే నోరు చేదుగా ఉండుంటది ఇవి తిను అని క్యాండీస్ ఇస్తుంది. ఇదంతా ఫెంగ్ చూస్తూ ఫ్రస్ట్రేట్ అవుతుంటాడు. షావో వెళ్లిపోయాక ఫెంగ్ వెనకాల వెళ్ళబోతుంటే అతను ఆపి హలో షావోకి దూరంగా ఉండు ఆల్రెడీ పెళ్ళైంది ఆమె వెనకాల వెళ్తే విలేజర్స్ అందరూ ఎలా పడితే అలా మాట్లాడుకుంటారు అని వార్నింగ్ ఇస్తే వాడికి కోపం వస్తుంది. ఆ తర్వాత యాన్ వస్తూ ఉన్నప్పుడు దారిలో షావో ఇంకా ఆమె కజిన్ ని చూస్తాడు. మీరు ఇలా వెళ్తున్నారేంటి అని అడిగితే కజిన్ చెప్తుంది షావో ఫర్దర్ స్టడీస్ కోసం ఏదో డాక్యుమెంట్స్ కంప్లీట్ చేయాలంట సిటీకి వెళ్తున్నాం అని అంటే మనోడు సైకిల్ రివర్స్ తిప్పి మీరు నడిచి వెళ్తే లేట్ అవుతుంది సైకిల్ పై రండి అని అంటాడు. ఆ సైకిల్ మీద ఒక్కరే పడతారు కాబట్టి కజిన్ అక్కడే వదిలేసి వీళ్ళిద్దరు సైకిల్ మీద చట్టా పట్టాలు వేసుకుంటూ వెళ్ళిపోతారు. మనోడి మనసులో బటర్ఫ్లైసే రోడ్డు మీద గతుకులు ఎక్కువ ఉండడం వల్ల షావు యావుని ఆపు సైకిల్ అని ఇలా ఫింగర్ తో టచ్ చేస్తుంది. దాంతో అతనికి చెక్కల గింతలు అవ్వడంతో ఒక్కసారిగా సైకిల్ కింద పడబోతుంది. ఆమె ఎక్కడ కింద పడిపోతుందని చేయి పట్టుకుంటాడు. ఆ ప్రాసెస్ లో ఆమె షర్ట్ కొంచెం పక్కకు జరుగుతుంది. అది చూసి ఫుల్ నెర్వస్ అయిపోయి సైకిల్ అక్కడ పడేసి ఆమె దూరంలోకి వెళ్లిపోయి దాక్కుంటాడు. ఆమె షర్ట్ బటన్స్ వేసుకుంటే చూడకూడదని. అది చూసి షావో అసలు అమ్మాయి నేనా లేక ఇతనా నేను సిగ్గుపడాల్సింది పోయి ఇతను సిగ్గుపడుతున్నాడు అని అనుకుంటుంది. ఆమె సైకిల్ తీయబోతుంటే అతను మళ్ళీ వచ్చి కంగారుగా సైకిల్ ఎత్తి ఆమెకు సారీ చెప్తాడు. షావో అయ్యో నిన్నెవరు చూడలేదులే పర్వాలేదు అని అంటుంది. తర్వాత తన షావోని ఒక ఆఫీస్ దగ్గర డ్రాప్ చేసి వెళ్ళిపోతాడు. ఇంకో పక్క ఫెంగ్ కొడుకుని ఆ రాంగ్ టార్చర్ చేస్తుంది. నువ్వు వేరే వాడివి నేను మినాన్ని పెళ్లి చేసుకున్నాను ఇక్కడ నుంచి నడు అని భయపెడుతుంటే ఎగ్జాక్ట్ టైం కి ఫెంగ్ రాగానే ఇది కావాలనే కింద పడిపోయి ఆ పిల్లాడి తన్ని నెట్టేశాడని డ్రామా చేస్తుంది. దాంతో ఎడ్డోడు కొడుకుపైన అరుస్తాడు. కానీ ఫెంగ్ తల్లి మాత్రం తన మనవడికే సపోర్ట్ చేస్తుంది. అది చూసి అతని కోపం వచ్చి తల్లితో గొడవ పడతాడు. ఆమెకేమో రోంగ్ మీద పిచ్చ కోపం వస్తుంది. ఈ రాక్షసి నీకేం నూరిపోసిందిరా మా మీద ఇలా ఎగనెస్ట్ అయ్యావు అని తిడుతుంది. ఆ తర్వాత షావో రోడ్డుపై వెళ్తుంటే ఫెంగ్ వాళ్ళ అమ్మ ఎదురవుతుంది. అమ్మా నేను ఇంకా రోంగుతో నా కొడుకు రిజిస్టర్ మ్యారేజ్ చేయించలేదు మీకు నా కొడుకు
అంతకంటే ఇష్టమైతే ఇప్పటికీ మీ ఇద్దరికి పెళ్లి చేస్తాను అని చెప్పి ఎలాగైనా వీళ్ళిద్దరికి అంటగట్టాలని చూస్తుంది. శవ ఫస్ట్ వింటున్నట్టు నటించి ఆ తర్వాత జనం మొత్తానికి వినపడేలా గట్టి గట్టిగా అరుస్తుంది. ఏమనుకుంటున్నారు మీ మనసులో? మీకు ఇష్టం వచ్చినట్టు నన్ను అవమానించి ఇప్పుడు ఆమె నచ్చలేదని నన్ను తెచ్చుకోవాలనుకుంటున్నారా? నాకు పెంగు మీద మొదటి నుంచి ఎలాంటి ఇంట్రెస్ట్ లేదు, అతను దేనికి పనికిరాడు అని తేల్చి చెప్పేస్తుంది. దాంతో ఆమె నోరు మూసుకొని వెళ్లిపోతుంది. ఆ రాత్రి డిన్నర్ టైంలో రాంగ్ వండిన ఫుడ్ ఐటమ్స్ మొత్తాన్ని వాళ్ళ అమ్మ ఏదో ఒకటి అడ్డు పెట్టి తిడుతూనే ఉంటుంది. నా రాత పాడుగాను ఈ దరిద్రపు గుట్టుదాన్ని నా ఇంట్లోకి తెచ్చుకున్నాను, నా పాత కోడలు ఎంత మంచిదో అని తిడితే రాంగ్ ఇక్కడ ఉండడం తప్ప వేరే ఆప్షన్ లేక సైలెంట్ గా తిట్లు తింటూనే ఉంటుంది. మళ్ళీ వండడానికి వెళ్తుంటే ఫెంగాపి నీకు తినడం ఇష్టం లేకపోతే తినకు అని చెప్పాడంతా ఆమె ఏం చేయలేక కొడుకు మీద వాపోతుంది. నా కొడుకు మారిపోయాడో అని. అప్పుడే షావో ఊర్జనంతో కలిసి వాళ్ళ ఇంటికి వస్తుంది. ఇంతకు ముందు షావోని పెట్టిన టార్చర్ మొత్తం చెప్పి వాళ్ళకి గట్టిగా పూజ చేసి ఊరిజనంతో కలిసి వార్నింగ్ ఇచ్చి వెళ్తారు. ఆ టైంలో యాన్ ఈమెకి చాలా సపోర్ట్ గా ఉండడంతో గ్రాండ్ మా షావోతో అమ్మా యాన్ గురించి నువ్వేమనుకుంటున్నావు అని అడిగితే షావో అతను ఎంత కేరింగ్ గా ఉంటాడో, ఎప్పుడు హెల్ప్ కావాలన్నా ఎలా ముందుంటాడో అని పొగుడుతుంది. కానీ పెళ్లి గురించి ఎప్పుడు ఆలోచించలేదని చెప్పడంతో గ్రాండ్ మా ఎక్కువ ఆలోచించకు, నీకు అతను నచ్చితే ఇంకా బాగా అర్థం చేసుకోవడానికి ట్రై చేయి, ఒకవేళ వర్కౌట్ అయితే పెళ్లి చేసుకుందు గాని అని చెప్తుంది. ఆ తర్వాత షావ్ బయటకు వస్తుంటే యాన్ అక్కడ నిలబడి ఉంటాడు. ఆమె చెయ్యి పట్టుకుని ఒక ప్లేస్ కి తీసుకెళ్లి నేను నీతో ఒక విషయం చెప్పాలి, ఇక నుంచి కలిసే ఉందాం, మనం పెళ్లి చేసుకుందాం అని డైరెక్ట్ గా ప్రపోజ్ చేసేస్తాడు. నేను ఒక ట్రెడిషనల్ పర్సన్ ని, లాస్ట్ టైం మనం కిస్ చేసుకున్నాం కదా, నువ్వు నా రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి అని అంటాడు. దాంతో ఆమె కావాలని నేను నీ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలా, అయితే మరి నా ఇంటికి ఇల్లరికంగా వస్తావా అని అంటే యాన్ ఇమ్మీడియట్ గా ఒక గ్లాడ్ స్మైల్ ఇచ్చి ఆమె ముందుకొచ్చి అవునా అయితే ఎప్పుడు పెళ్లి చేసుకుందాం, నేను దానికి కూడా రెడీ అని చెప్తే షాప్ పిచ్చా నీకు అని అంటే అతను ఆమె చేయి పట్టుకొని పిచ్చే చెప్పు, నేను అన్నిటికీ రెడీ, నీ ఆంటీలను కూడా భరిస్తాను అని సిగ్గుపడుతూ చెప్తుంటే ఆమె కావాలని అతని చెయ్యి వదిలేసి అంతే ఆ రోజు నుంచి ఆమెను చేజ్ చేయడం కోసం ఇంటి దగ్గర నిలబడి కాపుగాసి ఉంటాడు. ఆమె కాలేజ్ కి వెళ్తూ బయటకు వస్తూ ఉంటే మనోని చూసి తప్పించుకోవాలని ట్రై చేస్తుంది. కానీ యాన్ మాత్రం ఆమెను ఆపి 3 రోజులైంది ఇంకా నా క్వశ్చన్ కి ఆన్సర్ చెప్పలేదు అని ఆపుతుంటే షావో నాకు లేట్ అవుతుంది అని సాకులు చెప్పి వెళ్ళబోతుంటే యాన్ ఆమె దారికి అడ్డుకొని వెళ్ళనివ్వకుండా చెయ్యి పట్టుకొని గోడ కానిచ్చి ఒక్కసారిగా ప్యాషనెట్ గా కిస్ చేస్తాడు. షావు కూడా అతన్ని పట్టుకొని చాలా రెస్పాండ్ అవుతుంది. అతను ఆమె ఫేస్ పట్టుకొని ఇంటెన్స్ గా అడుగుతాడు, ఇప్పుడైనా నాకు ఫైనల్ గా ఒక ఆన్సర్ చెప్పు, నాకు ఇప్పుడే తెలుసుకోవాలి, నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా లేదా అని అంటే ఆమె ఏం చెప్పకపోయేసరికి మళ్ళీ మెడ పట్టుకొని ఫోర్స్ గా కిస్ చేస్తూ ఉంటాడు. అలా వాళ్ళిద్దరు చుట్టుపక్కల జనాలు కూడా ఉంటారని మర్చిపోయి ప్యాషనెట్ గా కిస్ చేసుకుంటూ ఉన్నప్పుడే మేడం గారు ఒక్కసారి రియలైజ్ అయ్యి ఆగు ఎవరైనా చూస్తారు అని అంటే అతను కంట్రోల్ చేసుకోలేక ఆమెను ఎత్తుకొని ఒక్కసారిగా అలానే కిస్ చేసుకుంటూ ఇంట్లోకి తీసుకెళ్లిపోతాడు. ఆమెను బెడ్ పై కూర్చోబెట్టి ఫోర్స్ చేయడం కరెక్ట్ కాదని వెళ్లిపోబోతుంటే ఆమె ఒక్కసారిగా వెనక నుండి వచ్చి అతన్ని గట్టిగా హక్ చేసుకుంటుంది. దాంతో మనోడు ఫుల్ హ్యాపీ అయిపోయి హక్ చేసుకుంటాడు. ఆ తర్వాత ఇద్దరు కిస్ చేసుకుంటూ బెడ్ పై పడుకుంటారు. అతను స్లోగా ఆమె ఫోర్ హెడ్ పైన కిస్ చేసి ఆ తర్వాత ఐస్ నోస్ ఇక నెక్ మీద కిస్ చేసి ఆమె షర్ట్ బటన్స్ విప్పబోతూ నీకు ఓకే కదా అని అడుగుతాడు. ఆమె ఓకే అనడంతో ఇద్దరు ప్యాషనెట్ గా కిస్ చేసుకుంటూ అతని షర్ట్ విప్పేసి ఆ నైట్ ఒకటవుతారు. ఆ తర్వాత ఇద్దరు ఒకరికొకరు చాలా దగ్గరగా ఉంటారు. ఆమె డైరెక్ట్ గా పెళ్లి కాదు కానీ డేటింగ్ చేసుకుందాం అని అంటే మనోడికి అర్థం కాదు. డేటింగ్ అంటే ఏంటి అని అంటే డేటింగ్ అంటే డేటింగ్ అని అంటే మనోడు ఎక్సైట్ అవుతూ అంటే నువ్వు నాతో పెళ్లికి ఒప్పుకున్నావు కదా అని అంటే ఆమె కాదు, డేటింగ్ అంటే ఇద్దరు మనుషులు వాళ్ళ ప్రేమను తెలుసుకునే టైం పీరియడ్, మనం బాగా ఆలోచించుకొని ఒకరికొకరం సూట్ అయితే పెళ్లి చేసుకోవచ్చు, కానీ ఈ గ్యాప్ లో నువ్వు వేరే అమ్మాయిని డేట్ కూడా చేయకూడదు అని అంటే మనోడు క్వశ్చన్ మార్క్ ఫేస్ పెడతాడు. ఆమె నీకు అది కూడా అర్థం కావట్లేదా అని అంటే నాకేది అర్థం కాలేదు కానీ ఇంకొక అమ్మాయినైతే నేను చూసే ప్రసక్తే లేదు, సో నువ్వేది చెప్తే అది మనం డేట్ చేద్దాం అని హ్యాపీగా యాక్సెప్ట్ చేయడంతో ఇద్దరు కిస్ చేసుకుంటారు. దాంతో ఈ స్టోరీ హ్యాపీ ఎండింగ్ అవుతుంది. సో గైస్ ఒకవేళ నా ఎక్స్ప్లెనేషన్ కనుక నచ్చితే ఈ వీడియో లైక్ చేయండి, అలాగే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో రోజు ఇంకో స్టోరీతో మీ ముందుకి మళ్ళీ వచ్చేస్తా. అంతవరకు టాటా బై బై.